విజయవాడ వెస్ట్ బైపాస్ అయితే అందుబాటులోకి వచ్చింది. మంగళగిరి నుంచి ఏదైతే గన్నవరం, అమరావతి నుంచి వెళ్ళేటువంటి వాహనాలకి నూతనంగా నిర్మించినటువంటి విజయవాడ వెస్ట్ బైపాస్ అయితే అందరికీ అందుబాటులోకి వచ్చింది. సంక్రాంతి నుంచే ఈ బైపాస్ అయితే ప్రారంభించారు. ఒకవైపు వెళ్లేందుకు అదైతే గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు మంగళగిరి చిన్నకాకాని దగ్గర నుంచి విజయవాడ వైపు వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. విజయవాడ నుంచి గొల్లపూడి దగ్గర నుంచి వచ్చేటువంటి వాహనాలు వెంకటపాలెం వరకు మాత్రమే ప్రస్తుతానికి అనుమతిస్తున్నారు. అయితే మనం చూడొచ్చు వెస్ట్ బైపాస్ అంతా కూడా పూర్తిగా రహదారి మొత్తం వాహనాలు అటు ఇటు తిరుగుతున్నాయి. మనం ప్రస్తుతం వెంకటపాలెం టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. చాలా బాగుందండి, జర్నీ కూడా చాలా కలిసి వస్తుందండి. 10 నిమిషాలు బాగుంటుంది, వెళ్ళిపోతాం. చాలా బాగుంది. ఏ ముందు ఏముందండి, చిట్టూరుకి వెళ్ళి వెళ్ళడం కదండి. చిట్టూరుకి వెళ్ళి అభివృద్ధి మరి రావడం, ఆ గుళ్ళని తిరిగి రావాలి. కన్నడ పట్టుద్ది, కన్నడ కూడా వెళ్ళాం. ఇప్పుడు ఏముందండి 20 నిమిషాలు, 10 నిమిషాలు అభివృద్ధి ఎక్కుతాం, 10 నిమిషాలు ఇటు. చాలా బాగుంది, క్లాస్ అండి. ఇంకోటి పెడితే బాగుంటుందండి అటు పక్క. ఇంకా చాలా దగ్గర రాయపడి అవతల పని చేస్తానండి. ఉందండి, కాకపోతే కొన్ని సైన్ బోర్డు లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు గుంటూరు వెళ్ళేవాళ్ళు అటు నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా అన్న సంగతి అర్థం కావట్లా. సో ఆ సైన్ బోర్డు ఉందనుకోండి, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాల్సిన వాళ్ళు ఈ ఎగ్జిట్లో వెళ్ళండి, ఇప్పుడు విజయవాడ వెళ్ళాల్సిన వాళ్ళు ఈ ఎగ్జిట్లో వెళ్ళండి, అటు నుంచి వచ్చేటప్పుడు ఎటు దిగాలో అర్థం కావట్లా హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు. అదొకటి కొంచెం సైన్ బోర్డులు పెడితే హ్యాపీ. నేను ఇక్కడ లోకలే కానీ డైలీ తిరుగుతూనే ఉంటాను. కాకపోతే డివైడర్ల కాడే కొంచెం తేడాగా వస్తుంది. మొన్న 2 సరిపోయారు. ఆ డివైడర్ల దగ్గర గుర్తులు కానీ కాషన్స్ కానీ లేకపోతే సెక్యూరిటీలు కానీ పెట్టాలని అడుగుతుంది. ఇది కాజా నుంచి పెదవుటపల్లి వరకు అమరావతికి బాగా యూజ్ అవుతుంది. A1 యూజ్ అవుతుంది. ఇంతకుముందు ఏముంది, ఇంతకుముందు అసలు పనులు జరగలేదు. ఇప్పుడు ఈయన వచ్చిన ఆయన పనులు జరిగి అయిపోయింది. ఈ రోడ్డు లేకముందు ఒక 60 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చే జగైపేట కానీ ఇటు వెళ్ళాలంటే. చాలా బాగుందన్న. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడ లోకల్ నుంచి. ఎలా ఉంది? ఇంతకుముందు ఎలా ఉంది? రోడ్డు ఏర్పాటు చేయకముందు ఎలా ఉంది? రోడ్డు ఏర్పాటు చేయక ముందు బాగా ఇబ్బంది అనిపించేది. ఇప్పటి నుంచి బాగుందన్న, చాలా బాగుంది. సంక్రాంతి కూడా ఈ రోడ్డు ఓపెన్ చేశారు. సూపర్. సంక్రాంతికి అయితే ఇంకా తిరిగిలేదు. అంతే, ఇటువరకు అంటే ట్రాఫిక్ ఉండేది కానీ ఇప్పుడు అంతా ట్రాఫిక్ అంతా కొద్దిగా ప్రశాంతంగా ఉంది. ఓపెన్ చేసిన ఉపయోగం ఉందనుకోవచ్చు. ఉపయోగం ఉందన్న, చాలా ఉపయోగం ఉంది. ఇప్పుడు ఇది అంతా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా రాజధానికి దీనివల్ల ఉపయోగం ఉందా? రాజధానికి కానీ ఇక్కడ కానీ కొద్దిగా కంఫర్టే కదా. మొత్తం విజయవాడ మొత్తం ఫ్లైఓవర్ తిరిగి రావాల్సిన పని లేదు కదా. ఇటు అయితే షార్ట్ కట్ కాబట్టి ఫ్రీగా ఉంది, చాలా ఫ్రీగా ఉంది. మేము ఆంధ్ర నుంచి అండి, రాజమండ్రి నుంచి. రాజమండ్రి నుంచి ఇక్కడ నుంచి అంటే ఎక్కడ దాకా? హైదరాబాద్. రోడ్ బాగుంది, కంఫర్ట్. ఇంతకుముందు ఈ రోడ్ లేనప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే నాకు తెలియదండి, నేను కొత్తగా ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు ఇప్పుడు మళ్ళీ కూడా వచ్చాను. మొన్న పొంగలికి వెళ్ళా, సంక్రాంతికి రోడ్డు ఇబ్బంది ఏం లేదండి, చాలా బాగుంది. ఒకప్పుడు అంటే బాగా హైవే ఎక్కువ ఉండదు, ఇప్పుడు పర్లేదండి, ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ గొల్లపూడి నుంచి వస్తున్నాం. రోడ్డు బాగుంది. ఎక్కడ దాకా వెళ్తున్నారు? ఇక్కడ మందరం. ఇంతకుముందు రోడ్డు ఇప్పుడు వేసాక బాగుంది. ఇదివరకు విజయవాడ మొత్తం తిరిగి రావాల్సి వచ్చేది, ఇప్పుడు 10 నిమిషాల్లో రావాలి. సూపర్. అమరావతి రాజధానికి ఎట్లా రోడ్డు సూపర్ ఉంటది, రాజధాని తిరిగిలేదే. అంతేనా? ఇక్కడే మన గుంటుపల్లి నుంచి వస్తున్నాం. ఇక్కడే సచివాలయం దగ్గరికి వెళ్తాం. రోడ్డు ఏమంటే సూపర్ అయ్యేది. ఇక్కడ నుంచే అండి, గొల్లపల్లి నుంచి. ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, ఫ్రీగా, చాలా ఫ్రీగా ఉంది. ఈ వెంకటపాలెం టోల్ గేట్ దగ్గర నుంచి అయితే వాహనాలను పూర్తి స్థాయిలో వెళ్లేందుకు మాత్రం అనుమతించలేదు. అటు గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు చిన్నకాకాండి నుంచి వెస్ట్ బైపాస్లోకి ఎంటర్ అయిన తర్వాత వాహనాలు వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే ఇక్కడ మొత్తంగా ఇది సంక్రాంతి కనుక విజయవాడ వెస్ట్ బైపాస్లో అయితే రహదారిని అయితే ప్రారంభించారు. ఇది మంగళగిరి మండలం కాజా నుంచి పెద్దవుటిపల్లి వరకు అయితే నిర్మించారు. మొత్తం 48 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది అవుటిపల్లి, ఏలూరు, గన్నవరం అన్నింటినీ కలుపుకుంటూ వెళ్తుంది. ఇది ప్రస్తుతానికి ఇక్కడ వెంకటపాలెం వరకు అయితే 17 కిలోమీటర్లు ఉంటుంది. ఇది 2 టోల్ గేట్లు తగ్గుతాయి ఇందులో. ఇది అవుటిపల్లి దగ్గర ఒక టోల్ గేటు, వెంకటపాలెం దగ్గర ఒక టోల్ గేట్ అయితే మొత్తం ఇది టోల్ గేట్లు తగులుతాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు శాస్త్రోక్తంగా పూజలు చేసి ఈ మొత్తాన్ని హైవేని అయితే ప్రారంభించారు. ప్రస్తుతం అన్ని రకాల వాహనాలను అయితే రహదారిపై అనుమతిస్తున్నారు. ఈ బైపాస్ నేషనల్ హైవేపై చెన్నై, కోల్కతా నేషనల్ హైవేపై విజయవాడ, హైదరాబాద్తో అనుసంధానించే ముఖ్యమైన ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. దీనివల్ల విజయవాడ నగరంలో రాకుండానే గుంటూరు నుంచి వచ్చే వాహనాలు నేరుగా అమరావతి రాజధాని లేదా హైదరాబాద్, ఏలూరు వైపు వెళ్ళిపోవచ్చు. అయితే అధికారులు అయితే ఈ రహదారి వల్ల చాలా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నారు. ఈ రహదారి ప్రారంభించిన తర్వాత అటు గొల్లపూడి వెళ్ళేవాళ్ళు కావచ్చు, హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు కావచ్చు, ఏలూరు వైపు వెళ్ళేవాళ్ళు కావచ్చు, గన్నవరం విమానాశ్రయానికి వెళ్ళేవారు కావచ్చు, వీళ్ళందరూ కూడా గుంటూరు నుంచి అటు చెన్నై నుంచి వచ్చే వాహనాలన్నిటి కూడా ట్రాఫిక్లోకి వెళ్ళే అవసరం లేకుండా చాలా ప్రశాంతంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉందనేది చెబుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో 2 వైపులా వాహనాలు వెళ్లేందుకైతే మరొక 4 రోజులు సమయం పడుతుందని, ఒకవైపు ఏదైతే గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలను మాత్రమే ఇటు బైపాస్ మీద నుంచి వదులుతున్నారు. ఇదే సందర్భంలో ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలకి అమరావతి రాజధానిలోని వెంకటపాలెం టోల్ ప్లాజా వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక్కడ నుంచి
వెళ్ళడం ప్రమాదకరంగా ఉందని, ఇటీవల 2 యాక్సిడెంట్స్ కూడా జరిగినాయని చెప్పినా వినకుండా వెళ్తున్నారని చెప్పని అయితే వారు చెప్తున్నారు. ఇదే సందర్భంలో ఈ రహదారి వల్ల ఇప్పటికి రెండో వైపు రహదారిని కూడా అందుబాటులోకి తీసుకొస్తే పూర్తి స్థాయిలో విజయవాడ నగరంలోకి వెళ్ళేందుకైతే ట్రాఫిక్కి ఇబ్బంది ఉండదని చెప్పని అయితే అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రహదారి నిర్వహణ చేసే సిబ్బంది కూడా అదే చెప్తున్నారు. అయితే ఈ రహదారి దీర్ఘకాలంగా ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకి పరిష్కారంగా చెప్పుకోవచ్చు. ఇదే సందర్భంలో ఈ రహదారి ఏర్పాటుతో వెస్ట్ బైపాస్ ఏర్పాటుతో అమరావతి రాజధానికి వెళ్ళేటువంటి వారు గుంటూరు వైపు నుంచి వచ్చేవారు కావచ్చు, ఇటు విజయవాడ నుంచి వచ్చేవారు కావచ్చు, పూర్తి స్థాయిలో మందరం దగ్గర ఈ రహదారి నుంచి మందరం దగ్గర టర్న్ తీసుకుంటే సెక్రటేరియట్కి వెళ్ళొచ్చు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి వెళ్ళొచ్చు, హైకోర్టు వైపు వెళ్ళొచ్చు. అలాగే ఇదే సందర్భంలో ఉండవల్లి వైపు వెళ్ళొచ్చు, పెనమాక వైపు వెళ్ళొచ్చు, విజయవాడ వైపు వెళ్ళొచ్చు. అంటే ఎటువైపైనా ఈ రహదారి నుంచి ఎటువైపు నుంచి అయినా వెళ్ళేందుకు అయితే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో అమరావతి రాజధానికి మాత్రం ఇది ఒక ప్రధాన రహదారిగా చెప్పుకోవచ్చు. ఇక గుంటూరు నుంచి వచ్చేవారికి కానీ, చెన్నై నుంచి వచ్చేవాళ్ళకి కానీ, ఎటువైపు నుంచి వచ్చేవాళ్ళకైనా. ఇదే సందర్భంలో ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేవాళ్ళకైనా, పైనుంచి వచ్చేవాళ్ళకైనా, ఏలూరు వైపు నుంచి వచ్చేవాళ్ళకైనా కూడా ఈ రహదారి మీద నుంచి అమరావతి రాజధానికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఈ రాజధాని దగ్గర అండర్ పాస్లు అయితే ఏర్పాటు చేశారు. ఈ అండర్ పాస్లు ఏర్పాటు చేయడం ద్వారా కింద నుంచి మందరం దగ్గర ఒక అండర్ పాస్ ఉంది, ఇటు వెంకటపాలెం వైపు ఒక అండర్ పాస్ ఉంది. ఈ అండర్ పాస్ల నుంచి కిందకి వెళ్ళి అమరావతి రాజధాని వైపు వెళ్ళిపోవచ్చు, సెక్రటేరియట్కి వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు ప్రకాశం బ్యారేజ్ నుంచి లేదా బైపాస్ నుంచి, ఆ ప్రకాశం బ్యారేజ్ పక్కన ఉన్నటువంటి విజయవాడ బైపాస్ నుంచి వచ్చి ఉండవల్లి విలేజ్లో నుంచి పెనమాక, కృష్ణాపాలెం, వెంకటపాలెం ఇలా ఇది రావాలి. లేదంటే అమరావతి కరకట్ట, ఏదైతే ఉండవల్లి కరకట్ట ఉందో, చంద్రబాబు నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఉందో, ఆ కరకట్ట మీదుగా రావాల్సి, సీడ్ యాక్సిస్ మీదుగా రావాల్సి ఉంటుంది. ఈ వెస్ట్ బైపాస్ అందుబాటులోకి రావడంతో చాలా వరకు అది ట్రాఫిక్ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు కానీ, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు కానీ, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కానీ ఈ వెస్ట్ బైపాస్ మీదుగా వచ్చి కింద నుంచి అండర్ పాస్ నుంచి అమరావతి సెక్రటేరియట్కి వెళ్ళిపోతున్నారు, హైకోర్టుకి వెళ్ళిపోతున్నారు. హైకోర్టు ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ రహదారిని అందుబాటులో తీసుకురావడానికి మరికొంత సమయం పట్టినప్పుడు 1 నెల సమయం పడుతుందని అయితే అధికారులు చెప్తున్నారు. అయితే గుంటూరు వైపు నుంచి చినకాకండి దగ్గర ఈ బైపాస్లో మనం ఎంటర్ అయితే పూర్తి స్థాయిలో మనం ఏలూరు, గన్నవరం, విమానాశ్రయం వరకు కూడా వెళ్ళిపోవచ్చు. 48 కిలోమీటర్ల పొడవుతో ఉన్నటువంటి రహదారి ఏర్పాటు వల్ల విజయవాడ నగరంలో ట్రాఫిక్ తగ్గుతుంది. హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి మరింత సులువుగా ఉంది బైపాస్ ఏర్పాటు చేయడం వల్ల. ఇటు అమరావతి రాజధాని కూడా ఒక మణిహారంగా చెప్పుకోవచ్చు ఈ వెస్ట్ బైపాస్ని. సంక్రాంతి సమయంలో చాలా వరకు ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడంలో వెస్ట్ బైపాస్ ప్రముఖ పాత్ర పోషించిందని కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు వెస్ట్ బైపాస్ని అందుబాటులో తీసుకురావడంతో. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, అమరావతి నుంచి.